ఓం శ్రీ గురుభ్యో నమః. స్వస్య స్త్రీ చంద్రమానేన విశ్వావసు నామ సంవత్సరం. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో చివరిదైన మాసము పాల్గొన మాసము. 18వ తేదీ ఫిబ్రవరి నెల నుంచి ప్రారంభమవుతున్న ఈ పాల్గొన మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది? మొన్న చెప్పుకొని వచ్చాడు, వృశ్చిక రాశి వారు కొన్ని అవమానాలు పాలయ్యారు. ఎందుకంటే అర్ధాష్టమ రావు, 4 రావు. ఇటువంటి వాడికైనా తప్పలేదంటే బాధలు పడి నిందలు పడ్డాడు. రామచంద్రమూర్తికి కూడా నిందపడ్డాడు, అవమానం పడ్డాడు. వృశ్చిక రాశిలో ఎంత చక్కని రాశి అంటే కుజుడు భూమికి సంబంధించినటువంటి రాశి. అటువంటి భూమికి సంబంధించిన రాశిలో రాహు ఏం చేస్తున్నాడంటే భూ సంబంధిత వ్యవహార శైలిలో ఇబ్బందులు ఎక్కువ పెట్టేస్తున్నాడు, తగ్గట్లేదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం ఉందండి, వీళ్ళకి చాలా బాగా అనుకూలంగా పెద్ద పెద్ద వాళ్ళు వ్యాపారంలో శైలిలో ఈ వృశ్చిక రాశిలో టాప్ లైన్లో ఉన్నారు. ఈ నెలలో ఎలా వచ్చిందంటే దగ్గరికి ఏదో మొత్తానికి చేసుకుందాం అన్నటువంటి పరిస్థితిలో వచ్చినప్పుడు ఈ రావు ఏం చేస్తున్నాడంటే మధ్యస్థంగా కొన్ని దగ్గరికి వచ్చినవన్నీ కూడా చెడగొడేస్తున్నాడు. ఆ భూమి మంచిది కాదు, అలా సిద్ధాంతం చెప్పాడు, ఎవరికో నీకు రేట్ ఎక్కువ చేసి అమ్ముతున్నాడు, నువ్వు ఇంకా తక్కువగా అవుతుంది, నువ్వు తొందరపడద్దు, ఇలాంటివన్నీ కూడా దగ్గరికి వచ్చి వీడిని ఆలోచనని వాడు బస్టు పట్టించేస్తున్నాడు, వ్యాపారాన్ని మొత్తం నాశనం చేసేస్తున్నాడు. రైతు కూడా పాపం 4 విత్తనాలు చల్లుకొని పంట పండించుకొని ఏదో శుభ్రంగా హ్యాపీగా ఉందామన్న టైంలో వాడికి కూడా ఇబ్బంది కలుగుతుంది. కానీ మిర్చి రైతు చాలా బాగుంటుంది సుమా. నేను అడిగి చెప్పాను, కిందసారి కూడా మిర్చి రైతులకు కూడా చెప్పాను, మిర్చి పెట్టండి అయ్యా బాగుంటుంది, ఉల్లిగడ్డలు వేయొద్దండి అన్నాను. ఉల్లిగడ్డలు రేటు తగ్గిపోయింది. అలాగే టమాటాలు దెబ్బతిన్నాయి, టమాటాలు కూడా ఆ మధ్యన వేసరి మరీ బాగా దెబ్బతిన్నాయి. కానీ మిర్చి మాత్రం పర్వాలేదు, బాగానే ఉంటుంది. మిర్చి పంట కూడా మీకు బాగా కలిసి వస్తుంది. పత్తి పంటకి వరి పంటకు కూడా బాగానే ఉంది, భయం పడాల్సిన పని లేదు. ఆ మధ్యన కొంత ఇబ్బంది పడ్డారు రైతాంగం, సామాన్యమైనది కాదు. ఈ రాహుతాలకు ఇబ్బందులే అంత ఇబ్బందులు కాదు. అయినప్పటికీ కూడా కుజుడు బలంగా ఉండడం వల్ల మీ తాలూకా పట్టుదలతో రైతాంగానికి అన్ని విధాల లాభం చేకూరింది. రైతు రుణం అన్నది తప్పదు. రైతు అన్నది అన్నం పెట్టే రైతు ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. రుణం తీసుకోవడం, రుణం తీర్చడం. అయినప్పటికీ కూడా పంట పాడవకుండా చేతికి వస్తేనే ఆనందంగా అభివృద్ధిగా ఉంటాడు. ఈ నెలలో బాగానే ఉన్నా భయపడాల్సిన పని లేదు. అయితే ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నటువంటి శని శుక్రులు ఉన్నారు. సంతాన రీత్యా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. ఎవరికి? వృశ్చిక రాశి వారికి. వృశ్చిక రాశిలో పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి చదువు బాగుంటుందండి. గురుడు బాగున్నాడు, అష్టమ గురుడు అయినప్పటికీ కూడా మిథునంలో ఉన్నాడు కాబట్టి భయం పడవలసిన పని లేదు. అష్టమ గురుడు ఏంటి? షష్టాష్టకాలు కష్ట నష్టాలే కదా, శుభప్రదములు కావంటారు కదండి. వృశ్చిక రాశి వారి పరిస్థితి అండి. అంటే వృశ్చిక రాశి వారికి ఒక స్టాండ్స్ ఉన్నాయి. వాళ్ళ ఆలోచనలో ఎవరికి చెప్పరు, వాళ్ళు తొందరపడి ఏదో ఎవరికో చెప్పేసి నిర్ణయాలు తీసుకోరు. ఒక స్టాండ్స్ ఉన్నాయి. ఆ స్టాండ్ రీచ్ అవ్వడం కోసం ఎంత కష్టాన్నైనా ఓర్చుకుంటారు, ఎన్ని బాధలైనా పడతారు. కాబట్టి వృశ్చిక రాశి వారికి అదే చెప్తారు, మీ ధైర్యాన్ని, మీ ధైర్య సాహసాలే మీకు లక్ష్మీదేవి, మీకు అభివృద్ధిలోకి వెళ్ళడానికి మీ ధైర్య సాహసాలే కారణము. మీరు ఎంతమంది సన్నిహితులతో ఉన్నా మీ ఆలోచన ఏదైతే ఉందో అది మీ గ్రిప్లో ఉంటుంది. మీ ఆలోచన తీసుకెళ్ళి ఇంకొకరి గ్రిప్లో పెట్టరు. వాడు ఆలోచనలు స్వీకరించుకొని మీరు ఏ విధంగా ముందుకెళ్ళాలని మీ నిర్ణయాల్ని మీరు ప్రారంభిస్తారు. కాబట్టి వృశ్చిక రాశి సామాన్యమైన రాశులుగా అన్ని రాశులు వృశ్చిక రాశి చాలా బాగుంటుంది. విషకీటకం ఇచ్చాడు అక్కడ, ఆ తోట కూడా వస్తుందండి. సర్ మన ఇది ఆయన చచ్చిపోడు, చచ్చిపోయినంత బాధ అనిపిస్తుంది. నసానికి ఎక్కువ బాధ. ఓట్నే ఆ సింబల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సింబల్ చాలా ఇంపార్టెంట్ అండి. అది మనం రాసింది కాదు సింబల్.
ఋషీశ్వరులు చాలా జాగ్రత్తగా శూన్యంలో ఉన్నటువంటి విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గ్రహ తాలూకా నక్షత్ర పరిణామం, నక్షత్ర కూటమి రాసులు ఉన్నాయంటే 12 రాసులు 9 పాదాలు ఉన్నటువంటి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 2 నక్షత్రాలు 8 పాదాలు, ఇంకో నక్షత్రంలో ఇంకో దాంట్లో ఉన్న పాదాన్ని తీసుకొని ఇందులో కలుపుకొని మనం ఏర్పాటు చేస్తాం. అలాగా 12 రాసులు కూడా ఏర్పాటు చేసుకున్నాం. సూర్యుడు ఒక్కొక్క రాశి నుంచి మారుతూ ఉంటాడు. దాన్ని బట్టి మన ఏంటంటే గోచారాన్ని మనం చెప్పుకున్న మాసవారీ ఫలితాలు చెప్పుకుంటాం. ఈ మాసవారీ ఫలితాల్లో మీకున్న గొప్ప విశేషం ఏంటంటే ఏదైనా సరే ధైర్యంగా మీ ధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది. మళ్ళీ వచ్చే మనకి నూతన సంవత్సరం తాలూకా పంచాంగ ఉగాది నుంచి కూడా మీ తాలూకా పంచాంగ శ్రవణంలో మనం చెప్పుకుందాం. అయితే మీకు వచ్చే సంవత్సరం చాలా బాగుందని చెప్తాను. ఎందుకంటే ఇప్పటికే కొద్దిగా మార్పులు ఉన్నాయి, ఇంకా మార్పులు వస్తాయి. కాబట్టి ధైర్యంగా ఉండండి. అన్ని విధాలుగా సుఫలితాలు వస్తాయి. శివుణ్ణి ఆరాధించండి, మర్చిపోకండి. శివుణ్ణి ఆరాధించండి, ఇష్ట ఐశ్వర్యాన్ని పొందండి. మళ్ళీ ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.